చదువుకుంటూ ఉంటాం. పిల్లరా, ఈ 3 లేఖన భాగాల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ మొదటి లేఖన భాగమైనటువంటి ఆది కాండములో వివాహం విషయమైనటువంటి దేవుని సంకల్పము మనకు అక్కడ కనబడుతూ ఉంది. అలాగే 2వ లేఖనమైనటువంటి యోహాను సువార్తను మనం చూసినట్లయితే దాంట్లో దేవుని యొక్క సన్నిధిని మనం చూడగలుగుతాం. 3వ లేఖన భాగమైనటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే అందులో వివాహానికి సంబంధించినటువంటి సందేశము మనకు కనబడుతూ ఉంది. మొదటి లేఖన భాగంలో దేవుని సంకల్పము, 2వ లేఖన భాగంలో దేవుని సన్నిధి, 3వ లేఖన భాగంలో దేవుని సందేశం. సంకల్పము, ప్రియులారా, సన్నిధి, ఈ సందేశం, ఈ 3 కూడా వివాహంలో అత్యంత ప్రాముఖ్యమైనవిగా మనం ఎంచవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియులారా, ఆఫ్ ద 3 estates, the home, the church and the state, the home is the oldest అని పండితులు చెబుతూ ఉన్నారు. Of the 3 estates, the home, the church and the state, the home is the oldest and it is the nucleus of the society. కనుక ప్రియులారా, వివాహం అనేటువంటిది అది దేవుని యొక్క సంకల్పం. ఇట్ ఇస్ ఆర్డైన్డ్ బై గాడ్. ఇది మానవులు కల్పించినటువంటి ఇన్స్టిట్యూషన్ కాదు, మానవులు ఏర్పాటు చేసింది కాదు. ఇట్స్ ఎ డివైన్ ఇన్స్టిట్యూషన్ ఆర్డైన్డ్ బై గాడ్ అని మనం తరచుగా వింటూ ఉంటాం. ప్రియులారా, ఈ డివైన్లీ ఆర్డైన్డ్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది పాడు చేయడానికి దుష్టుడైతే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ వివాహ వ్యవస్థను దేవుడు చాలా పరిశుద్ధమైనదిగా ఎంచినట్లుగా చూస్తున్నాం. At the outset, basically, marriage is sacred. It's so sacred that very minute things are going to destroy it. So, మనమందరం కూడా ఇది పరిశుద్ధమైనటువంటిది అనే విషయాన్ని మొదట మనం గమనించాలి. ప్రియులారా, ఈ వివాహాలు ఎలా చేసుకుంటారు అనే ఆలోచన మనకు ఆలోచించినట్లయితే ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క విశ్వాసం కలిగినటువంటి వారు వేరొక విధంగా, ఆయా ఆచారాలను బట్టి, వారి మత సిద్ధాంతాలను బట్టి, వారి మతాచారాలను బట్టి వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, చాలా రకాలైన వివాహాలు ఉన్నాయి లోకంలో. అయితే ఇప్పుడు మనం ఇక్కడ జరిగించుతున్నటువంటి వివాహము ప్రసన్న కుమార్ అండ్ ఆకాంక్ష వీరి యొక్క వివాహము, ఇది గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబము. ప్రియులారా, ఈ పరిశుద్ధ వివాహం అని దీనికి పేరు. ఎందుచేతనంటే ఇది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. వివాహం అనేది చాలా లోతైనటువంటి విషయం. ఇది ప్రియులారా, ఈ వీళ్ళిద్దరూ ఆకాంక్ష అండ్ ప్రసన్న కుమార్, దే రిప్రజెంట్ 2 things. ఈ ప్రసన్న కుమార్ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆకాంక్ష రిప్రజెంట్స్ ద చర్చ్. ప్రియులారా, దేవునిని ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ప్రసన్న కుమార్ కనబడుతున్నాడు. అలాగే ఆకాంక్ష ప్రభు అయిన క్రీస్తు సంఘానికి ఆమె సాదృశ్యంగా కనబడుతుంది. ప్రియులారా, ఈ వివాహము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క వివాహమును పోలినటువంటి వివాహం. దేవుని ఉన్నతమైన ప్రణాళికలో దేవుడు తన కుమారునికి వివాహము చేయదలుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, అది దేవుని ఉన్నతమైన ఉద్దేశము. అందుకనే ఆయన వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఎంచుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ వివాహములో తన కుమారుడు యేసు క్రీస్తునకు వివాహం జరిగించాలని పెండ్లి కుమార్తెను ఆయన అనేక లోకాలలో కూడా వెతకడం జరుగుతూ ఉంది, వెతకడం జరిగింది. దూతలు ఉన్నారు, కెరూబులు, సెరాపులు, వీళ్ళందరి మధ్య వెతుకుతుంటే దేవునికి దొరకక గుణవతి అయిన భార్యను ఇక్కడ భూమి మీద సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక the concept that God gets married is the oldest concept that is known to the Indian saints also. This is the oldest concept
that God is going to get married. దేవుడు పరిణయం ఆడుతాడు. దేవర వారి వివాహ వ్యవస్థ చాలా గంభీరమైనటువంటి విషయం ప్రియులారా. లోక కళ్యాణం అది చాలా లోతైన విషయం. అయితే ఎవరిని వివాహం చేసుకుంటారు అనే విషయానికి వచ్చేసరికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంఘమైనటువంటి ఈ క్రీస్తు సంఘమును ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. ఆ గడియ చాలా దగ్గరగానే ఉంది. ఈవేళ రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ ఎంత సమీపంగా ఉందో మనం గుర్తించగలుగుతాం. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మనం తరచుగా దేవుని సంఘాల్లో మనం బోధించబడుతూ ఉంటాం. కానీ ఈ రాత్రికాల సమయంలో వివాహమును గురించినటువంటి నిర్వచనాలు చాలా మంది పండితులు చెప్పారు. వివాహమును గురించి చాలా మంది తమ అభిప్రాయాలు చెప్పారు. దీని గురించి సాక్రటీస్ గారిని అడిగారు, సార్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మ్యాన్ షుడ్ మ్యారీ అని. మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం అవసరమా అని సాక్రటీస్ అడిగితే ఆయన అన్నాడట, వాట్ ఎవర్ హీ డస్ హీ హాస్ టు రిపెంట్ ఇట్ అన్నాడట. అతడు ఏం చేసినా చేసుకున్నందుకు పశ్చాత్తాపడాలట, మానేస్తే మానేసినందుకు పశ్చాత్తాపడాలట. మగవాళ్ళకి పశ్చాత్తాపం తప్పదన్నాడు సాక్రటీస్ గారు. ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మ్యాన్ షుడ్ మ్యారీ అని అడిగితే, వాట్ ఎవర్ హీ డస్ he has to repent it. If he marries, he has to repent for marrying. If he doesn't marry, he has to repent for not marrying. So repentance is very important, must ani Aristotle చెప్తా ఉన్నాడు. తర్వాత the greatest lexicographer, the author of the English dictionary, Dr. Samuel Johnson, ఆయన అన్నట్టు వివాహం మీద, marriage has many pains but celibacy has no pleasures అన్నాడు. మ్యారేజ్ హ్యాస్ మెనీ పెయిన్స్ బట్ సెలిబసీ హ్యాస్ నో ప్లెజర్స్. పెళ్ళైతే చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. అలాగని చెప్పి మానేసినంత మాత్రాన ఏమి సుఖపడిపోమన్నాడు శామ్యూల్ జాన్సన్ గారు. అలాగే బెన్ జాన్సన్ గారిని అడిగారు, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్ అని. బెన్ జాన్సన్ ఏమన్నాడంటే, మ్యారేజ్ ఇస్ అ మిస్టీరియస్ బాండ్. దోస్ ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. Those are out of it want to get into it, and those are already in it want to come out of it అన్నాడు. ఈ వివాహం అనేది ఒక చెరువు లాంటిదట. బయట ఉన్నవాడు అందులోకి ఎప్పుడు దూకుదామా అని ప్రయత్నం చేశాడట. ఆల్రెడీ దూకేసినాడు, ఎప్పుడు పైకి ఎక్కేదామా అని ట్రై చేస్తాడట. దాన్ని శామ్యూల్ జాన్సన్ గారు, దేవుని బిడ్డలారా, బెన్ జాన్సన్ గారు అంటా ఉన్నారు. ఇలాగ చాలా మంది వివాహాలను గురించి రకరకాల అభిప్రాయాలు చెప్పారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికిన. ఇంగ్లాండ్ లో ఒక సర్వే జరిపారట. 1000 మంది ఆడవాళ్ళని, పెళ్ళైన వాళ్ళని ఇంటర్వ్యూ చేశారట. అమ్మ, మళ్ళా ఇంకో జన్మంటూ ఉంటే ఇతన్నే చేసుకుంటావా అని. అంటే 189 మంది అన్నారట, ఈ తెలివితేటలు అప్పుడుంటే ఇతను ఎందుకు చేసుకుంటాను, అప్పుడు నాకే కాళ్ళకి మైకం గమ్మిందాం అని 89 మంది అన్నారట. తర్వాత 1000 మంది మగవాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారట, పెళ్ళైన వాళ్ళు. మళ్ళా జన్మంటూ ఉంటే ఈవిడనే చేసుకుంటావా, మీ ఆవిడనే చేసుకుంటావా అని అడిగారట. అడిగితే మగవాళ్ళు అన్నారట, ఆవిడ ఈవిడే కాదు, అసలు ఈ పొరపాటు మళ్ళీ ఇంక చేయమన్నారట. ఇలాగూ నా ప్రియులారా, చాలా విషయాలు వివాహం గురించి చెప్పబడుతూ ఉంటాయి. ఏదేమైనా వివాహంలో దేవుడు చెప్తున్నాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికిన. ఈ సంబంధాలు కూడా ప్రియులారా ఎలా కలుగుతాయి? ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఈ సంబంధాలు మనకి ఏ విధంగా కుదురుతాయి? ఇది నిజంగా అదొక అద్భుతం. దీనికి పురాణాల్లో ఒక కథ చెబుతారు. ఒక ఋషి ఉన్నాడట. ఆ ఋషి తపస్సులో ఉన్నాడట. ఉంటే
ఆ తపస్సులో ఉంటుండగా ఒక ఎలక పిల్ల డిస్టర్బ్ చేస్తుందట. అయితే దాన్ని చంపేయాలని అనుకున్నట్టుగానే దీక్షలో ఉండగా జీవహింస చేయకూడదట. అందుకని తన తపోశక్తి చేత ఎలక పిల్లని ఆడపిల్ల కింద మార్చేసాడట. మార్చేసి పెంచుకుంటున్నాడట. పెళ్లి వయసు వచ్చిందట. వివాహం కూడా చేసేస్తే బాధ్యత తీరిపోతుందని చెప్పి ఆ పెళ్లి కుమారుడు కోసం వెతుకుతున్నట్ట. అనుకున్నట్ట మా అల్లుడు అందరికంటే అందగాడై ఉండాలి, చాలా అగ్రగణ్యుడై ఉండాలని ఆలోచిస్తూ ఉండగా సృష్టినాథుడిని పరిశీలన చేశాడట. సృష్టినాథుడిని పరిశీలన చేస్తూ ఉంటే సూర్యుడు చాలా ప్రకాశమానంగా ఉన్నాడట. అనుకున్నాడట ఈ సూర్యుడైతే మా అమ్మాయికి బాగుంటాడని తన తపోశక్తి చేత సూర్యుని పిలిచాడట. పెద్దలు చెప్తారు, సూర్యుని పిలిచి సూర్యుడా మా అమ్మాయిని చేసుకో అన్నాడట. అప్పుడు సూర్యుడు అడిగాడట, ఏమండి అందరినీ మాని నన్నే ఎందుకు కోరుకున్నారని. అప్పుడు ఋషి అన్నాడట, ఈ సృష్టిలో నీవే చాలా ప్రకాశమానంగా ఉన్నావు, దగదగలాడిపోతున్నావు, చాలా కాంతివంతంగా ఉన్నావు, నీవైతే మా అమ్మాయి బాగుంటుందని నేను సెలెక్ట్ చేశాను అన్నట్ట. అప్పుడు సూర్యుడు అన్నాడట, కాంతివంతమైన వాడిని కానండి ఏం ప్రయోజనం, మేఘం వస్తే నా కాంతి అంతా పోతాడు. నీ కాంతిని ఆపగలిగిన మేఘం గాడి ఇంకా గొప్పవాడని మేఘాన్ని పిలిచాడట. మేఘమా మా అమ్మాయిని చేసుకో అన్నాడట. మేఘం కూడా అదే ప్రశ్న అడిగాడట. అందరినీ మాని నన్నెందుకు కోరుకున్నారంటే నువ్వు సూర్యుని కాంతిని ఆపేసేంత గొప్పవాడు అట, మా అమ్మాయిని చేసుకో అన్నాడట. అప్పుడు మేఘం అన్నట్టు గొప్పవాడినే కానీ ఏం ప్రయోజనం, గాలి వచ్చిందంటే గాలి కొట్టుకుపోతానట. నిన్ను తరిమేసే గాలి ఇంకా గొప్పవాడని గాలిని పిలిచాడట. గాలి మా అమ్మాయిని చేసుకో అన్నాడట. గాలి కూడా అదే ప్రశ్న అడిగాడట. అందరినీ మా నన్నెందుకు కోరుకున్నారంటే నువ్వు మేఘాలనే తరిమేసేంత బలపడ్డాడు అంట, మా అమ్మాయిని చేసుకున్నాడట. అప్పుడు మేఘం అన్నాడట, గొప్పవాడినే కానీ బలాఢ్యుడు కానీ ఏం ప్రయోజనం అండి, ఎంత గాలి అయినా అక్కడ మేరు పర్వతం ఉంది, ఆ మేరు పర్వతం దగ్గర ఆగిపోవడమే అన్నాడట. మేరు పర్వతం అందరికంటే గొప్పవాడా అని మేరు పర్వతాన్ని పిలిచాడట. మేరు పర్వతమా మా అమ్మాయిని చేసుకున్నాడట. అప్పుడు మేరు పర్వతం అన్నాడట, అందరిని మా నన్నెందుకు కోరుకున్నారంటే నువ్వు సూర్యుని కాంతిని ఆపేస్తావట, మేఘాలను ఆపేస్తావట, గాలిని ఆపేస్తావట, చాలా శక్తివంతుడు మా అమ్మాయిని చేసుకో అంటే ఆ పర్వతం అన్నాడట, ఏం సుఖం అడుగు నుంచి ఒక పందికొక్కు డొలుకొచ్చేస్తుందో రేపు మాపు పడిపోయేటట్టున్నాను అన్నాడు. పర్వతాన్ని తోలిచేసి పందికొక్కు ఉందని పందికొక్కుని పిలిచాడట. పందికొక్క మా అమ్మాయిని చేసుకోవడం అప్పుడు సెట్ అయిందట మ్యాచ్. గతంలో ఇది ఎలక పిల్ల కదా అంటే పెద్దలు చెప్పారు, పురాణాల్లో చెప్పారు. ఏంటంటే అర్థం అంటే మిమ్మల్ని ఇద్దరు అంటలేదు నాన్న, పందికొక్క ఎలక పిల్ల అంటలేదు సోమా, పెద్దలు చెప్తారు. మనం అనుకుంటాం ఎవరెవరినో చేసుకోవాలి, ఎన్నెన్నో అనుకుంటాం కానీ ఎక్కడ కుదరాలో అక్కడే కుదురుతుంది. దానికే గంతకు దగ్గర బొంత అంటారు. అంటే దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు, అది ఎలా కుదురుతుందో అది బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్. వీ కెన్ నెవర్ కాంప్రహెండ్ హౌ టూ యంగ్స్టర్స్ కమ్ టుగెదర్ అండ్ హౌ దే కమ్ టు అన్ అగ్రీమెంట్ ఆఫ్ మ్యారీయింగ్. ది రియల్లీ ఇట్స్ ఎ మిస్టరీ. ఎక్కడెక్కడో పుట్టి పెరిగి నిజంగా వాళ్ళు ఏక శరీరం అవ్వడం, దేవుని సంకల్పంలో జతపరచబడ్డం, అదంతా డివైన్ ప్లాన్. కనుక ఇప్పుడు పెళ్ళైపోయిన అందరూ ఏమనుకోవాలంటే ఓహో నాకు తగిన ఆవిడ ఈవిడే, నాకు తగిన భర్త ఇతరే అనుకోవాలి తప్ప డిస్సాటిస్ఫాక్టరీగా ఉండకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక దేవుని సంకల్పం, గాడ్స్ ప్లాన్ హెస్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్ బికాజ్ యువర్ ఫాదర్ వాజ్ ఎ ప్రేయింగ్ ఫాదర్ and is a pastor and you too must have prayed a lot. So I sincerely believe that the plan of the Lord has come to pass in these two youngsters. It's great and glorious to see you together like this, looking so beautiful. ఏదేమి పెట్టారా, పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఈడు జోడు చూస్తారు పెద్దలు, చాలా ప్రాముఖ్యం. ఒక ఊళ్ళో పెళ్లి చేసుకున్నారట. పెళ్లి కొడుకు చాలా సన్నమాట, పెళ్లి కూతురు భయంకరమైన లావు అంట. పెళ్ళైన తర్వాత మీద కాలేసి మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటున్నా వాడు అన్నా అంటే నువ్వు కాలు తీతే ఇద్దరు లేకపోతే ఒకడే ఉంటాడు, నాకు ఊపిరాట్లే తీయ బాబు అన్నాడు. అంటే అంత ఎపనార్మల్గా ఉండకూడదు మ్యాచెస్. వీళ్ళిద్దరూ చాలా చక్కగా సరిపోయారు కనుక చూడముచ్చటగా ఉన్నారు దేవుని బిడ్డలారా. కనుక ప్రియులారా, వివాహ వ్యవస్థలో
భార్య దొరికిన వానికి మేలు దొరికాను. భార్య వలన కలిగే మేలు ఎంత కాదు. ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చి చాలా దూరదేశంలో ఉద్యోగం చేసుకుంటున్నట్ట. ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ అమ్మకు ఉత్తరం రాశాడట, అమ్మా ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను, బోరు కొడుతుంది, నాకు ఒక ఫ్రెండ్ కావాలి, ఇక్కడ వండుకోలేకపోతున్నాను, ఒక కుక్ కావాలి, అమ్మ బట్టలు ఉతుక్కోలేకపోతున్నాను, ఒక డోబీ కావాలి, ఇక్కడ దొంగలు పడుతున్నారట, ఒక వాచ్మెన్ కావాలి, ఇక్కడ చాలా చలిగా ఉందమ్మా, ఒక రగ్గ కావాలి అని ఇవన్నీ లిస్ట్ రాస్తే వాళ్ళ అమ్మ లిస్ట్ అంతా పంపిస్తానని చెప్పి ఒకే ఒక సెంటెన్స్ రాదట, ఇవన్నీ కావాలంటే భార్య అన్నది. పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకుంటే ఆవిడే ఫ్రెండ్, ఆవిడే తోడు, ఆవిడే కుక్కు, ఆవిడే టోబీ, ఆవిడే వాచ్మెన్. అసలు భార్యలో ఉండే మేలులు నానా ప్రసన్న మామూలు కాదు. డబ్బు ఉన్నంత మాత్రాన్ని పెళ్ళి అవ్వదు, హోదా ఉన్నంత మాత్రాన్ని పెళ్ళి అవ్వదు. ఏమంటే పెద్ద పెద్దోళ్ళకి పెళ్ళి అవ్వలేదు తెలుసా నీకు? వాజ్పేయి గారికి, మన చాలా మంది రాజకీయవేత్తలకి పెళ్ళి అవ్వలా. డబ్బు ఉన్నంత మాత్రం పెళ్ళి అవ్వదు, చదువు ఉన్నంత మాత్రాన్ని పెళ్ళి అవ్వదు, పదం ఉన్నంత మాత్రాన్ని పెళ్ళి అవ్వదు. దేవుని అనుగ్రహం ఉండాలి. కనుక నీకు యెహోవా అనుగ్రహం పొందావు, దేవుడు మంచి చక్కటి అమ్మాయిని ఏర్పాటు చేశాడు. అయితే నాకు పెళ్ళయి 40 సంవత్సరాలు అయింది, 40 years ఇండస్ట్రీ. ఇక్కడ కొన్ని ఆడ మనిషి గురించి కొన్ని సంగతులు చెప్తాను. నేనన్నా నీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఆ టిప్స్ కనుక నువ్వు ఫాలో అవుతే సుఖీ బావా, లేకపోతే దుఃఖీ బావా. ఆడ మనిషి అంటే మాటలు కాదండి. మీకు ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక పోయిట్ రాశాడు, దేవుడు మగతన్న చేసినప్పుడైతే మట్టితో చేసినట్టు కానీ ఆడ మనిషిని చేసినప్పుడు మట్టితో చేయలేదట. ఆడ మనిషిని చేసినప్పుడట పంచభూతాల్లో ఉన్న పవర్స్ అన్ని తీసి మిక్సీలో చేసి దాంతో చేసినట్ట. అంటే సూర్యులోని తీక్షణత, చంద్రులోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరిగిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల, నెమల్లో నుంచి నాట్యం, చీమలో నుంచి శ్రమించే గుణం, నక్కలోంచి జిత్తులు, ఇవన్నీ తీసి మిక్సీలో వేసి ఆకాంక్షలు చేశాడట ప్రసన్న. ఆకాంక్ష అంటే మామూలుగా కాదు. సూర్యుల్లోని తీక్షణత అంటే కంచి చూసి చంపేస్తామంటారు చూసారా, అలా చూస్తారు. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం అంటే ఆడవాళ్ళు 2 పవర్స్ ఉంటాయి. చల్లగా ఉండగలరు, వెచ్చగా ఉండగలరు. అంటే అర్థం ఏంటి తెలుసా? మగవాళ్ళు నిద్రపించేయగలరు, వాళ్ళు తలుచుకుంటే మాకు నిద్ర లేకుండా చేసేయగలరు. వాళ్ళు మనం పడుకోబెట్టేయగలరు, మనం నిద్ర లేకుండా చేసి. సంసోన్ని ఒక ఆవిడ తొడ మీద పడుకుని నిద్ర పెట్టేసి, ఏమంటే ఏలియాకి నిద్ర లేకుండా చేసింది ఒక ఆవిడ, ఆడ మనిషే. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లగా ఉండగలరు, వెచ్చగా ఉండగలరు. ఏమంటే పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకదనం. ఆడవాళ్ళకి అన్ని భయమే. బల్లంటే భయం, బొద్దికంటే భయం, పోమంటే భయం, చేయటంటే భయం, అన్ని భయాలే. భయస్థురాలు కదా అని మగవాళ్ళు రెచ్చిపోయారా, బిగిసిపోతా అంతే. ఇంకా అలిగిందా, సచ్చినా తినదు మంచం, ఎంత బతిమాలనా తిందో. మరి ఆకలి ఎలా కాసుకుంటుందో, మరి మేము లేనప్పుడు తినేసి పడుకుంటుందో మరి దేవుడికే తెలియాలి. చూస్తుండగా మాత్రం తినదు. కనుక పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరగదనం, కాకి గోల. నువ్వు ఆడవాళ్ళు కలిసారంటే కాకి గోల, నాన్ స్టాప్ మాట్లాడతారు. ఏమండి కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం ఆడతారు, చీమలాగా శ్రమిస్తారు. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే, మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికే. ఇన్ని లక్షణాలు కలిగిన ఆకాంక్షతో ఎలా కాపురం చేద్దామని సూటేసుకొచ్చేసారు. తర్వాత తెలిస్తే సంగతి చాలా కష్టం ఆయన. కానీ దేవుడు సహాయం చేస్తాడు. జ్ఞానం చొప్పున కాపురం చేయాలి అనా, జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. తర్వాత కొన్ని టిప్స్ చెప్తాను కదా. నా మొదటి సలహా, నా ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఆకాంక్షని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయకు. ఆడ మనిషి సచ్చినా అర్థమవదు. పెద్దోళ్ళే చేతులు ఎత్తేశారు. సిగ్మండ్ ఫ్రాయిడ్, సైకో అనలిస్ట్, సైకోథెరపిస్ట్, సైకియాట్రిస్ట్ హూ మేడ్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఎ ఉమెన్. ఆడ మనిషి మీద ఇన్ని పుస్తకాలు రాశారు సిగ్మండ్ ఫ్రాయిడ్. చనిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? ఓ వాట్ డు దీస్ విమెన్ వాంట్ అని చచ్చిపోయాడు. ఈ ఆడవాళ్ళకి ఏమిస్తే సంతోషిస్తారు నాకు అర్థం అవ్వలేదని చచ్చిపోయాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. సైంటిస్ట్కి దిక్కులేదు, జనరల్ భోగి మనకే ఉంటుంది ఏనా. సో డోంట్ వేస్ట్ యువర్ టైం టు అండర్స్టాండ్ హెర్. ఆడవాళ్ళు అర్థం అవరు, ఆవిడ గురించి ట్రై చేయక. హిమాలయాల్లో ఒక ఋషీశ్వరుడు ఉండేవాడు.
చాలా జ్ఞానవంతుడట. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకునేవారట. మంచి సలహాలు ఇచ్చేవాడు అందరికీ. పెళ్ళైన జంట కూడా వెళ్ళిందాడు ఒకసారి. వెళ్ళి భర్త వెళ్ళి ఆయన దగ్గర మోకరించి, అయ్యా మీరు అందరికీ చాలా జ్ఞానయుక్తమైన సలహాలు ఇస్తున్నారు, నాకు కూడా ఒక సలహా ఇవ్వండి అన్నాడట. ఏమి సలహా కావాలన్నా నీకు అన్నాడట. అదే నా భార్య నా మాట వినేటట్టు చేసుకోవాలంటే ఏం చేయాలండి అన్నాడట. ఆ ఋషి అన్నాడట, ఆ సంగతి నాకు తెలిస్తే నాకు ఈ గీత ఎందుకు పడుతుందిరా, అది తెలియక నేనే యాశ వేశాను అంటే పెద్ద పెద్ద ఋషులకే అర్థం అవ్వలేదు, సెగ్మెంట్ ఫ్రాయిడ్కే అర్థం అవ్వలేదు. దేవుడే సాయం చేయాలి ఏనా, యెహోవా ఈరి, దేవుడే సహాయం. కనుక అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. ఫస్ట్ సలహా. రెండో సలహా చెప్తున్నా, ఆవిడ ఎదురుకుండగా ఎవరిని మెచ్చుకోకు, ఎవరిని బాగుంటారనుకో, ఎవరిని పొగడదు సొమ్మా. అజ్ఞాన కాలంలో తెలియక దెబ్బతిని చెప్తున్నావు. నువ్వే అందగెత్తివి, నువ్వే బాగుంటావు, నువ్వే బాగుంటావు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, ఇదే మినిస్టర్ నీకు. అలాగైతేనే నీకు సర్వైవల్. అర్థమైందా? ఇంకెవరిని ఆవిడ ఎదురుకుండా పొగడడం కానీ అటువంటి పొరపాట్లు చేయకు. అది రెండో సలహా. మూడో సలహా చెప్తున్నాను. 40 years ఇక్కడ ఎక్స్పీరియన్స్, 40 ఏళ్ళు ఇండస్ట్రీ. తర్వాత ఇంకో మూడో సలహా, నువ్వు ఎక్కడికన్నా రమ్మన్నప్పుడు అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు వండేద్దో, ఎప్పుడు తోమేద్దో, ఎప్పుడు రెడీ అయిపోతుంది, నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం అంటుంది. కంగారు పడి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి కదా మాయరోగం, ఏ స్కానింగ్లో దొరకదు, ఆ శాంతం ఇష్టం లేదని అర్థం, నీరసం అంటారు. కంగారు పడిపోయి హాస్పిటల్ పట్టుకెళ్ళిపోకేనా. 40 years ఇక్కడ ఎన్ని. మొదటి సలహా ఏమిటి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. రెండోది ఆవిడ ఎదురుకుండా ఎవరిని పొగడుకో. మూడోది ఎక్కడికి రమ్మన్నప్పుడు నీరసం అంటే కంగారు పడి ఎక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళిపోకు. నాలుగో సలహా చెప్తున్నా, మనం ఎన్ని వేల రూపాయలు పెట్టి ఎన్ని చీరలు కొన్నా మనం హైలైట్ చేయరు. వాళ్ళ అమ్మ ఎడుతుంది 500 ఇట్టి, అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఇట్టారు, మా అమ్మగారు ఇట్టు మనకి ఒళ్ళు మండిపోతాడు. అప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహించాలి నా కుమారుడు. తడిపితేనేమో చున్నీ అయిపోతుంది. అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఇట్టారు, మా అమ్మగారు ఇట్టారు అంట. కనుక అప్పుడు కూడా నువ్వు ఓపిక పెట్టాలి ఏనైనా. తర్వాత ఇంకో సలహా చెప్తున్నా, మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు. వాళ్ళ అమ్మ వస్తుందంటే ఇప్పటికి సెలైన్ ఎక్కించుకున్నదని లాక్కొచ్చి తీసేసి పని చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఓపిక పట్టాలే. ఇన్ని లక్షణాలకి వెళ్ళిన ఆవిడతో మీరు ఎలా బతుకుతావో ఏంటో, దేవుడే నీకు సాయం చేస్తాడు. చాలా వెనకాల ప్రార్థన చేస్తారులే. దేవునికి స్తోత్రం కలుగు. దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే 100% ఎవరికి అనుకూలమైన భార్య దొరకదు. 100% ఎవరికి అనుకూలమైన భర్త దొరకడు. అడ్జస్ట్మెంట్ మీద పోవడమే, అడ్జస్ట్మెంట్ మీద సర్దుకుపోవడమే తప్ప 100% అనుకూలం ఎక్కడ దొరకదు. నీ జ్ఞానమంతా, నీ ఇద్దరి జ్ఞానం కూడా, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ అడ్జస్ట్ అండ్ మేనేజ్ ద థింగ్స్. దేర్ లైస్ యువర్ గ్రేట్నెస్. You must rise to the occasion and you have to behave in such a way that whenever the conflict comes, you must be able to adjust in such a way that your family life may go smooth. There lies your greatness, okay? అందుకని సర్దుకుపోదాం అని ఆటో మీద రాస్తారు. ఆటోలో సర్దుకుపోవడం కాదు, సంసారంలో సర్దుకుపోవాలి. తర్వాత గొడవలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవ రాలేదన్న వాళ్ళు చేయి పైకి ఎత్తారండి, పోయి పేపర్లో వేయింతాను మిమ్మల్ని. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. అయితే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏం చెప్పాడు తెలుసా? భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండాలంటేనట, బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు. చెముటి మొగుడు గుడ్డు పేడం కాపురం వదిలిపోతాడు. ఇక గొడవలు రావు. మొగుడు చెవిటాడు అనుకోండి, మూలుక్కున్నా ఇసుకున్నా తిట్టుకున్నాడికి ఏం వినపడదు, కోపం రాదు, కొట్టడం వినపడితే కదా. అదే భార్య గుడ్డిది అనుకోండి, లలిత చూరి చుట్టు తిప్పినా దానికి ఏం కనపడదు. మనల్ని ఏం కొనమంది, మన పర్సు మన దగ్గర ఉంటుంది. అదే ఫ్రెంచ్ ఫిలాసఫర్ చెప్పాడు, బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్. అంటే అర్థం కళ్ళు పోయి చెవిపోమని కాదు. హస్బెండ్స్ ఆర్ సపోజ్ టు బి డెఫ్ టు ద మర్మరింగ్స్ ఆఫ్ ద వైఫ్స్ అండ్ వైఫ్స్ ఆర్ సపోజ్ టు బి బ్లైండ్ టు ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఓకే, యూ మస్ట్ బిహేవ్ లైక్ ఎ డెఫ్ మ్యాన్ అండ్ యూ బిహేవ్ లైక్ ఏ బ్లైండ్ ఉమెన్. అంటే ఆడవాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి, ఎన్నో అవసరం. చూసిందల్లా కొనమంటారు,
డబ్బులుంటే కొను పిసినారు. అసలు నీకు పిసినారులు అంటే ఆడవాళ్ళకి ఇష్టం ఉండదు. ఏమండి డబ్బులు లేకపోతే తప్పించుకోవడం కూడా తెలియాలి. ఓసారి నన్ను మా ఆవిడ నల్లపూసలు కొనమని నేనన్నా, నేనే పెద్ద నల్లపూసలు, నీకు నల్లపూస ఎందుకు, ఇంత నల్లని చేసుకున్నా నీకు నల్లపూసరమా అన్న. చాలండి అయ్యారు, మాట్లాడడం కూడా తెలుసుకోవాలి ఏనా. కనుక చాలా స్పర్ ఆఫ్ ది మూమెంట్లో యూ మస్ట్ రైజ్ టు ద అకేషన్ అండ్ యూ గివ్ ఇట్ సచ్ ఎ రిప్లై దట్ షీ విల్ బి ఏబుల్ టు టోటల్లీ సాటిస్ఫైడ్. ఓకే, కనుక బెస్ట్ మ్యారేజ్ ఈస్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్. ప్రొటెక్ట్ చేయాలని జాగ్రత్తగా మాట్లాడు. ఇంగ్లీష్లో ఒక థియరీ ఉంది, హస్బెండ్స్ మస్ట్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ అంటారు. భర్తలు ఎప్పుడు కూడా భార్యతో మాట్లాడేటప్పుడంట వాళ్ళకి హోప్ క్రియేట్ చేసి మాట్లాడాలంట. హోప్ క్రియేట్ చేయాలి నీ భాషలో, నీ లాంగ్వేజ్లో. దే మస్ట్ గెట్ హోప్. ఎప్పుడోకప్పుడు ఎప్పుడు ఇలా ఉండిపోం, దేవుడు మనం దీవిస్తాడు. నా దేవుడు నన్ను దీవించినప్పుడు నేను ఎంత బాగా చూసుకుంటానో, అసలు కాలు కింద ఎట్టిస్తానంటే మరి అప్పుడు దాకా అంటులతోమో ఏం చేస్తాం అనాలి. కానీ ఎప్పుడు హోప్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఎప్పుడు ఇదే బతుకు అనుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. హస్బెండ్స్ మస్ట్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ. కనుక అది సినిమా పాటలో కూడా పెట్టారు. ఆకాశం తెంచాలా, నెలవంక తుంచాలా, సెగలో ఉంచాలంటాడు. ఆవగాయ కొనలేడు కానీ ఆకాశం తెంచాలా, అవసరమైతే ఆకాశం తెచ్చేస్తాను, ఏమండి నెలవంక తెచ్చేస్తాను, సెగలో పెట్టే అనాలి. నువ్వు ఆవిడేమనాలంటే అయ్యింది ఎందుకండి మీరుంటే చాలనా, చుట్టూ తేనె తెమ్మంటే కొండకి తెచ్చేస్తాను నువ్వు అనాలి. ఆవిడేమో తెమ్మనకూడదమ్మా, ఆకాంక్ష నువ్వు తెమ్మనవంటే మాకు డిపాజిట్ ఉండవు, అక్కడ చుట్టూ తేనే సరిపోతుందండి మీ మాటల ముందు అనాలి. నాకు ఇప్పటికీ జ్ఞాపకం, మా మాంగారు ఉత్తరం రాశాడు నాకు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, అమ్మాయిని ఎక్కువ నవ్వించుకుని ఆయన రాశాడు. ఎక్కడన్నా అల్లుడికి ఏడిపించుకొని రాతాడు కానీ నవ్వుకించుకొని రాతారా. నేను వేసే జోకులు బుక్కెట్ చచ్చిపోతాను భయం వేసి మా మాంగారు ఎక్కువ నవ్వేసుకుని ఆయన రాశాడు. కనుక హ్యాపీగా ఉండండి, ఏదైనా పాజిటివ్గా మాట్లాడు. ఎప్పుడు కూడా భార్య బైబిల్లో ఒక ఆజ్ఞించాడు దేవుడు, భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు అన్నాడు. ఆడవాళ్ళు మనసు వింటున్నావా, సాయం చేస్తున్నాడు ఎప్పుడైనా హెల్ప్ చేయడం మొదలెడుతున్నాడు, మంచోడే. భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు అంటే ఆడవాళ్ళు మనసు విరిగిపోయేటప్పుడు మాట్లాడకూడదు. ఏదైనా వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు, మనసు విరిగిపోయేటట్టు మాట్లాడకూడదు. ఒకసారి ఒక భార్య అన్నదట భర్తతోటి, ఏమండి మన కిటికీలకి కర్టెన్స్ కొనండి అన్నదట. భర్త అన్నాడట దేనికోసమే అన్నాడట. భార్య అన్నదట ఎదరింటి ఆయన అస్మాన్ చూస్తున్నాడు అన్నదట. ఈడన్నాడట నువ్వు సరిగ్గా కనపడక కానీ కనపడితే నీ ముఖం చూడలేక ఆడే కర్టెన్స్ చేసుకుంటాడు, పెద్ద అంతకెత్తలో ఫీల్ అవ్వకే. కానీ ఆడమనిషి అంత మాట అనొచ్చా చేసుకునేవాడు. నువ్వు సరిగ్గా కనపడక కానీ కనపడితే నీ ముఖం చూడలేక ఆడే కర్టెన్స్ చేసుకుంటాడు. ఎప్పుడు కూడా డోంట్ బీ లిటిల్ హెయిర్. ఓకే, పెళ్ళైన తర్వాత ఎక్స్కర్షన్కి అదే హనీమూన్ తీసుకెళ్ళాడు భర్త. కొండల్లోకి వెళ్ళాడు. కొండల్లోకి వెళ్తే కూతురు మంది వచ్చేసిందట. కూతురు మంది వచ్చేస్తే భర్త భార్య చేయి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే భార్య అన్నదట ఏమన్నా పులిలా, ఎలుగుబట్ల, సింహాల, కోతులే కదా, నాకేం భయం లేదు చేయదు అన్నదట. ఈడనంటే భయం అని కాదే, నువ్వు అందులో కలిసిపోతే గుర్తుపడడం కష్టమని. అంటే అర్థం ఏంటి, కోతులా ఉంటావనే కదా. అలాగే ఇండైరెక్ట్గా ఏనా తగ్గించి ఇప్పుడు మాట్లాడకూడదు. భర్తలారా మీ భార్యలను ప్రేమించమన్నాడు దేవుడు. చార్లెస్ స్పర్జన్ గారు చెప్తాడు 4 రకాల ప్రేమ. యు హావ్ టు లవ్ యువర్ వైఫ్ విత్ ఎ స్పెషల్ లవ్, యు హావ్ టు లవ్ యువర్ వైఫ్ విత్ ఎ కంటిన్యూస్ లవ్, యు హావ్ టు లవ్ యువర్ వైఫ్ విత్ ఎన్ ఎండ్యూరింగ్ ఎండ్యూరింగ్ లవ్, అండ్ యు లవ్ యువర్ వైఫ్ విత్ ఎ డిలైట్ఫుల్ లవ్. వాటి కంటిన్యూస్ లవ్, తర్వాత స్పెషల్ లవ్, తర్వాత ఎండ్యూరింగ్ లవ్. అంటే అర్థం తెలుసా? ఎండ్యూరింగ్ లవ్ అంటే విసిగిస్తారు ఆడవాళ్ళు, విపరీతమైన అదో కృపావరం వాళ్ళకి, వరతినేస్తూ ఉంటారు. అప్పుడు కూడా సహించుకుంటూ ఓర్చుకుంటూ ప్రేమించాలంట, ఎండ్యూరింగ్ లవ్. తర్వాత డిలైట్ఫుల్ లవ్ అన్నాడు. సో ప్రేమతో పెళ్ళైన కొత్తలో భర్తలు అంటారండి భార్యల్ని బండెక్కించుకుని, జారిపోతావు నన్ను గట్టిగా పట్టుకో అంటారండి. ఒక 6 నెలలు పోయిన తర్వాత ఇస్త్రీ చొక్క నలిగిపోతే సరిగ్గా కూకులో పెట్టి అంటారు. అప్పుడు ఆవిడ కోపం వచ్చేది, ఇస్త్రీ చొక్క ఎక్కువ నేను ఎక్కువ అని. ఏదైనా ప్రేమతో దింపితే డ్రాపింగ్ అంటారు, ప్రేమ లేకుండా దింపితే డంపింగ్ అంటారు. అదొక లోడ్ అనమాట, బస్తా. ఆ బస్తా కింద మా సాయంకాలం బస్తా కిందకి వచ్చాడు. లవ్ మేక్స్ ద డిఫరెన్స్. ఓకే, సో కీప్ లవింగ్ యువర్ వైఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, త్రూ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, కీప్ ఆన్ ప్రేయింగ్ అండ్ కీప్ ఆన్ లవింగ్ యువర్ వైఫ్. తర్వాత ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే పెళ్లిళ్ళలో అనుమానాలు. డౌట్ ఈజ్ వెరీ డేంజరస్.
దేవుని బిడ్డారా, ఒకరు మ్యూచువల్ ట్రస్ట్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. యూ హావ్ టు ట్రస్ట్ ఈచ్ అదర్. Mutual trust is of utmost importance. I cannot explain its value. You should never doubt each other. ఒకసారి ఒక ఊళ్ళో ఒక ఇల్లు ఉందట. మేడ మీద ఒకడు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్యామిలీ ఉంటారట. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళు అస్తమానం పోట్లాడుకునేవారట. ఆ భర్తకు అస్తమానం అనుమానం అట. అస్తమానం కొడతా ఉండేవాడట. కొట్టినప్పుడల్లా గ్రౌండ్ ఫ్లోర్ ఆవిడ అనేదట, నేను ఎటువంటి దాన్నో ఏంటో నా సంగతి అంతా ఆ పయ్యోడికే తెలుసు, ఆ పయ్యోడికే తెలిసేదట. ఆ పయ్యోడికే తెలుసు అంటే పయ్యోడు ఆవిడ వీడికే తెలుసు అనుకుని నీకు దానికి ఆ సంబంధం ఏంటని ఆవిడ ఇడిపోయిందంట. ప్రియులారా, ఆ పయ్యోడి కంటే ఆవిడ అర్థం ఏంటి? ఆ భగవంతుడికి తెలుసండి. అంత డౌటింగ్ అయితే కుటుంబాలు ఉండవు. ప్రియులారా, మ్యూచువల్ ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? లవ్ యువర్ వైఫ్స్, ట్రస్ట్ హెర్, be honest to each other and are accountable to God. God sees everything. తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇంటికి టయానికి వచ్చేయాలి. నేనా మా పిల్లలకి మాకు వాచ్ పెట్టేవారు. నేను అనుకున్నాను స్టైల్ కోసం అనుకున్నాను. స్టైల్ కోసం అని కాదట, టయానికి ఇంటికి రమ్మని పెడతారట. ఎక్కడ టయానికి ఇంటికి వచ్చేస్తే భోజనం వేడిగా ఉంటుంది, భార్య చల్లగా ఉంటుంది. లేట్ అయిపోతే భోజనం చల్లబడిపోద్ది, భార్య వేడెక్కిపోద్ది. నేనా ఎక్కడికి వెళ్ళినా టయానికి వచ్చాయి. దేవుని నామాన్ని మహిమపరచండి. ఇద్దరు కలిసి దేవుని నామాన్ని గ్లోరిఫై చేయండి. దేవుని సంఘంలో బలంగా నాటపడండి. ఏమండి, భర్త అన్నాడంటే భార్యతోటి, వచ్చావు మన పెళ్లి చేసిన మాస్టర్ గారు చచ్చిపోయారంటే అన్నాడు. అంటే భార్య అన్నదంటే మరి చేసిన పాప ఉంటేనే పోద్దండి, తగలదు ఏంటంటదంటే ఆకాంక్ష. ఎప్పుడన్నా నా మాటకి నేను మన పెళ్లి చేసిన మాస్టర్ గారు చచ్చిపోయారని ఆడంటే మరి చేసిన పాప ఉంటే పోద్దండి అంటవా? ఏమ్మా, బాగా బతుకమని చేస్తాం కానీ చేసిన పాప పుట్టినే పోతా అనకండి. బాగా దేవుని మహిమ కొరకు జీవించండి. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. ఇఫ్ యూ జస్ట్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అండ్ టైమ్ టు solemnize this, just come forward. May I request the photographers to see that the position is right or not. Adjust the distance, please. ఆ బొకే పెట్టి తల్లి అమ్మా, బొకే పెట్టి బైబిల్ కూడా పెట్టేసి, బైబిల్ కూడా పెట్టి నాన్న పెట్టండి. ఎస్, ఇంగ్లీషా తెలుగా? తెలుగేనా? ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధానములో కూడి ఉన్నాము. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించాను. కానాను ఊరిలోని వివాహమునకు హాజరగుడిచే క్రీస్తు ప్రభు దానిలో మొదటి అద్భుతమును జరిగించి అతడి కొరతను తీర్చాను. అపొస్తలుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకును సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపాను. ఇట్టి జీవిత విధానం గురించి మన ప్రభువు చెప్పినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమైందరు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. కాబట్టి ఎవరును దీనిని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా వివాహ నియమం యొక్క ఉద్దేశమును తలపోయిచు వివాహమునకు పూనుకొనవలెను. వివాహం ఎందుకు చేసుకోవాలో కొన్ని కారణాలు లిటరచీలో రాశారు, చదువుతున్నాను, చిత్తగించండి. భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిమియందును లేమియందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైన సహజ కోరికలను
అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబములో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి విశ్వాస, ప్రేమ, జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిర్ణయించబడినది. సో దీస్ ఆర్ ద 4 రీజన్స్ వై వన్ షుడ్ మ్యారీ. దయచేసి తనలు వచ్చినట్లయితే ప్రార్థన. మా ప్రియమైన ప్రభువా, కానాలోని పెండ్లి అందుండి ఆశీర్వదించిన రీతి నీ కృప కొరకు ఇప్పుడు కనిపెట్టుకుని ఉన్న ఈ వధువులిద్దరిని దీవించము. వారి ప్రేమలో ముడిపడుచుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవత్తరమైన నీ ప్రేమతో వారిద్దరి హృదయములు ఒకటి అయ్యున్నట్లు మిళితపరచము. వారట్లేకమై భావి కాలముందు రానయ్యన్న శోధన బాధలకు ఎంత మాత్రము లొంగక ఒకరి ఎడల ఒకరి యథార్థవర్తనలై నీ అందరి విశ్వాసము చే వాటిని జయించుటకు తోడ్పడము. సుఖ దుఃఖములందు, కష్ట నష్టములందు వీరితో నుండి ఈ వివాహముని మహిమ నిమిత్తం జరిపించమని క్రీస్తు పేరట ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను, చిత్తగించి నాకు సమాధానం చెప్పండి. ఇక్కడ ఉన్న వీరిరువురు పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డకై దేవుని సన్నిధానంకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ, ఆచారములను బట్టి కానీ వీరోట్లు జతపరచబడకూడదని ఎవరికైనా న్యాయమైన హేతు ఏదైనా ఉన్న యెడల దాన్ని ఒప్పుకొనవలెనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. If anybody has any objection whatsoever that these two should not be joined together in the holy matrimony, now is the time for you to raise your objections, or else you are supposed to keep quiet once for all. ఇది 3వ మారు ప్రకటన. ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పాలి, లేని యెడల మరన్నిటికీ నీ వరకు ఉండవలసినదే. ఎవరు ఏ అభ్యంతరము తెలపలేదు కనుక నేను ముందుకు సాగుతున్నాను. మిత్రులు పెళ్లి చేసుకోవడం సభలో ఎవరికి అభ్యంతరం లేదు. మిత్రులు జాగ్రత్తగా వినండి. దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా నుండదనియు మీరు బాగుగా రూఢిపరుచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు ఆ భయంకర విమర్శ దినమందు మీ ఉభయులను ఉత్తరం ఇవ్వవలెను. కనుక ఈ వివాహము ద్వారా జతపరచబడకూడదని మిత్రులు ఎవరికైనా ఏ ఆటంకమైన ఉన్న యెడల దాన్ని ఒప్పుకొనవలెనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఇష్టం కాని పెళ్లి బలవంతంగా లాక్కొచ్చేస్తున్నారు అయ్యగారు, నాకైతే ఇష్టం లేదు అని ఏమైనా ఉంటే ఇప్పుడు దాకా చెప్పి ఇప్పటికే ఛాన్స్ ఉంది. ప్రసన్న కుమార్, నీకేమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఏమీ లేదు. అభ్యంతరం ఏమీ లేదు. నీకెందుకుంటుందిలే, ఎప్పుడు చేస్తారని చూస్తున్నట్టు చెడువే. తల్లి, నీకేమైనా అభ్యంతరమా? వెరీ గుడ్. వీళ్ళ ఇద్దరికి అభ్యంతరము లేదు. వారి కన్సెంట్ ని తెలియజేస్తా ఉన్నారు. చాలా సంతోషం. నానా, నీకు ఒక ప్రశ్న. ప్రసన్న కుమార్, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి, ఇంగ్లీష్లో ఆనర్ ఉండదు, ఒసే రావులమ్మ టైప్ కాదు, ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను ఎవరిని వాళ్ళక మీరిద్దరు బ్రతుకాలం అంతయు ఈమెకు భర్తవై ఉందువా? ఉందును. ఏముందును? భర్తనై ఉందును. ఏం షార్ట్ కట్లు వెళ్తున్నా? ఉత్సేటం చెప్పాలి. రైట్. తల్లి, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి, లోబడి తిరగబడి చేతబడి అని బోల్డ్ బళ్ళు ఉన్నాయి. దీనికి లోబడి
ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులు ఎవరిని వాళ్ళక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయ్యో ఈయనకు భార్య ఉందివా చూసావా? నేను తిట్టేటప్పుడు సెట్ అయిపోయింది. ఇక్కడ అంత స్మార్ట్గా ఉంటారు ఆడలు. ఎలా బతుకుతావో ఏంటి? మంచిది ప్రియులారా, ఈ సమయంలో అప్పగింతలు అంటారు, పాణిగ్రహణం అంటారు, కన్యాదానం అంటారు. పెళ్లి కుమార్తెను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఇవాళ వివాహ ప్రయాణానికి సమయం వచ్చినప్పుడు పెళ్లి దగ్గరికి తీసుకొచ్చిన పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు దయచేసి వేదిక మీదకి రావాలి. May I request the parents of the bride and also I request the parents of the groom. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అయ్యారు. పిల్లరా అయ్యారు తమ పాపని అబ్బాయికి ఇవ్వడానికి మీకు ఇష్టమే అయ్యా అమ్మాయిని కోడలుగా చేసుకో ఇష్టమే. దేవుని బిడ్డలారా, మంచి ఇష్టంతో ఇస్తా ఉన్నారు. ప్రేమతో ఒకరొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఈ సమయంలో అమ్మాయి కుడి చేతిని అబ్బాయి చేతిలో పెట్టండి. ఇచ్చేదాకుంటారు నువ్వు సాపేటప్పుడు చెయ్యా మా కంగారు ముందు నీకు చెయ్యి కలపండి. చప్పట్లు కొట్టుంటారు అందరూ. కలిసేటి అందాల అనుబంధమే ఇదే నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇదే నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇదే నాటికైనా మహనీయమే. ఓకే ఫోటోగ్రాఫర్స్, ఓకే రెడీ. ఓకే, ఇలాగే ఒక ఊరిలో పెళ్లి కూతురు చేతిని పెళ్లి కొడుకు చేతిలో పెట్టేసి పెళ్లి కూతురు తల్లిదండ్రులు పక్కకి వెళ్ళి ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే పెళ్లి కొడుకు అడిగాడట పెళ్లి కూతుర్ని, మీ అమ్మ నాన్న ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడట. అంటే పెళ్లి కూతురు అన్నదట, 20 సంవత్సరాలు పెంచారు కదా మాత్రం ఏడవరేంటి అన్నదట. అంటే పెళ్లి కొడుకు ఏడడం మొదలెట్టాడట. నువ్వెందుకు ఏడుస్తున్నాడు అన్నాడట. 20 సంవత్సరాలు పెంచినందుకు అంత ఏడితే నేను 60 సంవత్సరాలు పెంచాలి, నేనే ఎంత ఏడవాలే బాబా. ఏడు మందు చేసుకుంటావా ప్రసన్న? వెరీ గుడ్. చేయి పట్టుకో. రైట్. అయితే శ్రీయుధులు ముసుగు తీసి వెనక్కేసి పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి యొక్క చూడు చెప్పలేము. ముసుగేసి మాయ చేస్తారు. చప్పట్లు కొట్టుంటారా గట్టిగా? ఎలా పట్టుకుంటారు? వేలి ముసుగులో మెల్లగా చిరునవ్వులనే చిందిస్తూ ప్రేమానురాగాలకు నీ వర్ణకై కీర్తించెను. ఇది దేవుని కార్యము, పరిశుద్ధ వివాహము. ఇది ఏ వివాహం, ఘనమైన కార్యం. ఇది ఏ వివాహం, ఘనమైన కార్యం. Everlasting Father, you love and trust forever. Everlasting Father, my Jesus. నిత్యుడైన తండ్రి, నీ కృప నిరతము నిలుచును. నిత్యుడైన తండ్రి, నా యేసయ్యా.
నానా నువ్వు పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి ఈఎంఐ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్, ఈఎంఐ అంటే నెల నెల కట్టిన ఇన్స్టాల్మెంట్. ఈఎంఐ కాదు, ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఈఎంఐ అంటే మళ్ళీ సరే చేయబట్టుకో. Many people think that marriage is between two people. No, it's not between two. It's between three. The bride and the bridegroom, and God will be the center of the marriage. So I have to twice think that there is God amidst us. We are going to enter into a permanent, eternal, once for all oath. You cannot take it back. So there is God amidst us. You have to, the fear of the law, you have to enter into it, okay? Marriage is not between two. It's between three. The bride and the bridegroom, and God is in the center of the marriage, okay? Take the microphone. It's with you. Okay. Look into straight and ఇందాక నుంచి నా వంక చూస్తున్నావు, నేనేమి నచ్చానండి? బంగారు మంటలు నెగరెక్కు కన్ను నెత్తి చూడగా ఆమె తప్ప నీకు ఎవరు కనపడకూడదు, కన్ను చెప్పకూడదు. ఇక నేనేమి నచ్చాను నీకు? అమ్మాయిని చూడు, స్ట్రైట్ గా కళ్ళలో చూసి ప్రమాణం చేయండి డాడీ. ఓకే. నందిగామ ప్రసన్న కుమార్ అను నేను. నందిగామ ప్రసన్న కుమార్ అను నేను. ఇంటి పేరేంటి? ఎడమకంటి ఆకాంక్ష అను నిన్ను. ఎడమకంటి ఆకాంక్ష అను నిన్ను. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును కరువునందును కరోనా వచ్చినా సరే ఆపకూడదు. అంటే ఎట్వల్స్ వచ్చింది, గొడవలు అయిపోయి వదిలేస్తా. కరువునందును కరోనా నిన్ను ప్రేమించి సంరక్షించి పోషించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. చప్పట్లు కొట్టుండరా. మొత్తం మీద చాలా గంభీరంగా చంద్రలు ఆడించాడు. పెళ్లి ప్రమాణం దయచేసి మన గేట్ ముందు. ఓకే. బూట్లో కాదు మొహం చూడు. ఓకే. ఇంటి పేరు ఏం పేరున్నా? చేపట్టు. ఎడమకంటి ఆకాంక్ష అను నేను. సరిగ్గా రావట్లేదు సౌండ్. ఎడమకంటి ఆకాంక్ష అను నేను. నందిగామ ప్రసన్న కుమార్ అను నేను. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును కరువునందును కరోనా యందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు, వాటికి ఇచ్చటున్న మేమందరము సాక్షులమైన. God has hearkened your promises and we are the witnesses thereunto. May the Lord help you to abide in your promises. పెళ్లి చేసుకోవడానికి ఏమైనా తెచ్చావా గుర్తుగా? పెళ్లి చేసుకోవడానికి ఏమైనా గుర్తు? ఏమైనా మంగళసూత్రాలు కానీ
అవి ఓపెన్ చేసి చూసుకోండి. దానిలో మంగళసూత్రాలు ఉన్నాయా? చాలా మంది భోజనానికి వెళ్ళినట్టున్నారు. ఆ ప్రకారమే భోజనానికి పిమ్మట మీరు కూడా వచ్చి కూర్చోనండి. తీసిరండి. మంగళసూత్రం ఉందా? వెయ్యాలి. నానా పిల్లల మంగళసూత్ర ధారణ. డాడీ ఎన్ని ముళ్ళు వేయాలి? 3. నీకెలా తెలుసు? నీకు ఐడియా ఉంది? ఐడియా ఉంది. అయితే ముళ్ళు వేయడానికి లేదు కానీ పట్టుకున్నా మైక్ పట్టుకోండి. నిత్య నమ్మకమునకును దగ్గర తల్లి నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. చప్పుడు కొట్టండి కదా. మంగళమే యేసునకు మనుజావతారునకు క్షేమాధిపతికి మంగళమే. మంగళమే యేసునకు మనుజావతారునకు క్రైస్తవ వివాహములో పెళ్లి కుమారుడు మంగళసూత్రం కట్టి ప్రమాణం చేస్తాడు. పెళ్లి కుమార్తె ఉంగరం పెట్టి ప్రమాణం చేస్తుంది. కనుక రింగ్స్ కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నానా, యాజ్ ఎ రింగ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్, సో ఆల్సో యువర్ లవ్ షుడ్ హ్యావ్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్. ఓకే, ఏది ఉంగరం అది? ఏముంది? ఓకే, రైట్. నువ్వు పెట్టి నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ బంగారు ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను
పాలి భాగస్థునిగా పాలి భాగస్థునిగా చేసుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. ఈ చొప్పున ఈ చొప్పున జరిగింతునని జరిగింతునని దేవుని ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆర్నమెంట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫ్ పవిత్రునకు వరదిల్య తేజునకు వరదిల్య తేజునకు వరదిల్య తేజునకు నిర్మాణందునకు నిర్మాణందునకు త్రిగుణవైచునకు మంగళమే యేసునకు అనుజావతారునకు పెండ్లి కుమార్తెను పూలమాలతో అలంకరించుచుండగా మనంతా చప్పట్లు కొడదాం. గార్లాండ్, డెకరేట్ యువర్ వైఫ్ విత్ ద గార్లాండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లీజ్. అలాగే పెళ్లి కుమారుని మెడలో పూలమాల వేస్తుండగా పెండ్లి కుమారుడు తల ఉంచుతాడు. ఇది మొదలుకొని సదాకాలం మన పని వచ్చడమే. ఇది వేళతో స్టార్ట్ అవుతుంది వంచడం. ప్రియులారా, నందిగామ ప్రసన్న కుమార్ అనే పురుషుడును ఎడమ కంటి ఆకాంక్ష అనే స్త్రీయు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖం ఎదుటను ఈ సభ ఎదుటను ఒకరితో ఒకరు ప్రమాణములు చేయటం ద్వారా ఉంగరములు, మంగళసూత్రములు, పూలదండలు ఒకరికొకరు బహుకరించుకోవడం చేత తమ సంపత్తిని తెలియజేస్తున్నారు కనుక దేవుడు నాకు ఇచ్చే అధికారం బట్టి, ప్రభుత్వం వారు నాకు ఇచ్చే అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క ఈ నామమున వీరిని భార్యాభర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. కడకు వీరిరువురును ఒకరినొకరు ఎడబాయకూడదు. So with the authority the Lord has given me, and the license upon the government of Andhra Pradesh has conferred upon me, in the name of the Father, Son and the Holy Spirit, I declare you wife and husbands, whom God has joined together, let no man put asunder. You are the official, bona fide wife and husband. I declare it in the name of Jesus. May the Lord bless you. Please remove your footwear. Remove your footwear and keep it aside. Let me just look.